రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఏపీ నుంచి ఎస్కేప్ అయ్యారు. ఏపీ నుంచి రిలీవ్ కాకుండానే తన మాతృ సంస్థలో పోస్టింగ్ తీసుకున్నారు. ఈ నెల 13న ఈస్టర్న్ రైల్వేలోని చిత్తరంజన్ లోకో మోటిన్ వర్క్ డివిజన్ లో విధుల్లో చేరారు. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో సత్యనారాయణపై అనేక ఆరోపణలున్నాయి. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎవరిని రిలీవ్ కావద్దని ఆరోపించినా పట్టించుకోకుండా మాతృ సంస్థలో చేరారు. జగన్ హయాంలో సత్యనారాయణ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఆయన్ని తిరిగి వెనక్కి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే రైల్వే శాఖకు లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ రిలీవ్ అవ్వద్దు అని చెప్పినప్పటికీ కూడా అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, మొత్తం మీద ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి సత్యనారాయణ తన మాతృ సంస్థ అయినటువంటి ఈస్టర్న్ రైల్వేలో చేరారు. అయితే ఎవరు కూడా రిలీవ్ కావద్దని చెప్పేసి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వెంటనే ఎవరు రిలీవ్ కావద్దు, అంతేకాకుండా సెలవులు కూడా ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి గతంలోనే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర సర్వీసుల నుంచి, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఉద్యోగులంతా కూడా, అంటే ఉన్న అధికారులంతా కూడా ఎవరు ఇంకా రిలీవ్ కాలేదు. కానీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి సత్యనారాయణ ఈ నెల 13వ తేదీన ఈస్టర్న్ రైల్వేలోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ డివిజన్ లో ఆయన విధుల్లో చేరిపోయారు. అంతేకాకుండా ఆయన విధుల్లో చేరినటువంటి విషయాన్ని కూడా అదే రోజు, అంటే ఈ నెల 13వ తేదీనే ఏదైతే ఈ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ డివిజన్ కి సంబంధించినటువంటి రైల్వే అధికారులు చీఫ్ సెక్రటరీ కూడా అందులో కాపీ టు చీఫ్ సెక్రటరీ కూడా ఇచ్చి పంపినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు కాపీ వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియదు సత్యనారాయణ రిలీవ్ అయినటువంటి విషయం. దీంతో పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి ఇక్కడ అధికారులు వెంటనే ఈస్టర్న్ రైల్వే కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి. రైల్వే శాఖ లేఖ రాయాలని చెప్పేసి ఇప్పటికీ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సత్యనారాయణని వెనక్కి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే సత్యనారాయణ జగన్ హయాంలో భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద హైకోర్టులో వేల సంఖ్యలో, అంటే ఎస్పెషల్లీ కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళకి బిల్లులు చెల్లించలేదనేటువంటి కేసులు, అలాగే కోర్టు ధిక్కారం కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో హైకోర్టు ఆయన్ని మీద చాలా సీరియస్ అయింది. అంతేకాకుండా ఆయన్ని కొద్ది రోజుల పాటు కోర్టు శిక్ష కూడా విధించినటువంటి పరిస్థితి. అయితే దాన్ని పక్కన పెట్టి సోషల్ శిక్షణ అనుభవించడం, అంటే సామాజిక శిక్షణ అనుభవించాలని చెప్పేసి కూడా అప్పట్లోనే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు సిఎంఎఫ్ఎస్ విధానాన్ని పక్కన పెట్టి ఆయన ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి బిల్లులు చెల్లించడం కావచ్చు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన అనుచరులు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అడ్డగోలుగా బిల్లులు చెల్లింపులు చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత భారీ ఎత్తున వచ్చినటువంటి నిధులకు సంబంధించి, అప్పులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి విధానాన్ని పక్కన పెట్టి, అంటే ముందు వచ్చినటువంటి బిల్లులుగా ముందుగా ఇవ్వాలి అనేటువంటి విధానాన్ని పక్కన పెట్టి ఆయన ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళకి బిల్లులు ఇచ్చాడు. దీంతో చాలా మంది కాంట్రాక్టర్లు దీని మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా గవర్నర్ కూడా ఈ ఫిర్యాదు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీని అన్నిటికీ కూడా కారణమైనటువంటి సత్యనారాయణ మీద చర్యలు తీసుకోవచ్చు అనేటటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలోనే ఆయన ఈ నెల 13వ తేదీనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, అధికారులు కావచ్చు, ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా రిలీవ్ అయి నేరుగా వెళ్లి ఈస్టర్న్ రైల్వే శాఖ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా వాళ్ళు ఎలా చేర్చుకున్నారనే దాని మీద కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈస్టర్న్ రైల్వే శాఖ లేఖ రాసినట్టు తెలుస్తుంది. సో దీంతో పాటు రైల్వే బోర్డు కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి విచారణ జరిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.